హలో అండి అందరికీ చూడండి ఇప్పుడైతే మామిడి పండ్ల సీజన్ కదా మామిడి పండ్లు తీసుకున్నాను వాటిని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి జ్యూస్ చేశాను వాటర్ అయితే ఏమీ వేయలేదు చూడండి ఓన్లీ మామిడి పండ్లే వేసాను ఇప్పుడైతే కడాయి తీసుకున్నాను చూడండి 2 కప్పుల జ్యూస్ అయ్యింది మ్యాంగో జ్యూస్ 1 కప్ అయితే వేసాను ఇంకో కప్పు వేస్తున్నాను చూడండి 2 కప్పుల మ్యాంగో జ్యూస్ అయింది మిక్సీ జారుకంతా మ్యాంగో జ్యూస్ అంతా ఉండిపోతుంది కదా కొద్దిగా వాటర్ వేసి మంచిగా కడిగి తీసుకున్నాను చూడండి 1 కప్ అయింది మ్యాంగో వాటర్ 1 కప్ అయింది అవి కూడా మ్యాంగో జ్యూస్లోనే వేసేస్తున్నాను కడాయిలో వేసి మంచిగా ఇలా కలిసేలాగా కలపాలి కలిపిన తర్వాత 1 కప్పు చూడండి దొడ్డు రవ్వ తీసుకున్నాను అది కూడా మ్యాంగో జ్యూస్లో వేసేసాను అలాగే ఇంకొక కప్పు చక్కెర తీసుకున్నాను పంచదార అది కూడా అందులోనే వేసేసాను చూడండి అన్నీ ఒక దగ్గర వేసాను 1/2 స్పూన్ ఇలాచీల పౌడర్ వేసాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేశాను చూడండి మొత్తం మంచిగా కలిసేలాగా కలపాలి ఇలాగే కలుపుతూ ఉండాలండి ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి చిన్న మంట పైన అవసరమైతే మూత కూడా పెట్టేసేయండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలపండి లేకపోతే మాడిపోతుంది చూడండి మూత తీసి మళ్ళీ కలుపుతున్నాను మొత్తం చిక్కగా కావాలండి దగ్గరికి రావాలి ఉండలాగా మనం సిరా పాయసం చేస్తే ఎలా అవుతుంది అలా కావాలి ఇప్పుడైతే ఇంకా పల్చగా ఉంది ఇప్పుడైతే 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి కూడా అందులో మంచిగా కలిసేలాగా కలపాలి ఇప్పుడైతే ఇంకా చాలా పల్చగా ఉందండి దీన్ని మంచిగా ఇలాగే కలుపుతూ ఉండాలండి గట్టిగా అయ్యే వరకే లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే రెడీ అయింది గట్టిగా అయింది స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను చల్లారే వరకు చూడండి ఇప్పుడైతే 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను 1/2 స్పూన్ సాల్ట్ వేసి 1/2 ఆయిల్ వేస్తున్నాను సాల్ట్ అంతా మంచిగా పిండిలో కలిసేలాగా కలపాలి ఆయిల్ వేసిన తర్వాత కూడా ఆయిల్ కూడా పిండిలో మంచిగా కలిసేలా కలపాలి కలిపి మనకు పిండి తడుపుకోవడానికి ఎంత వాటర్ అవసరమవుతుందో అంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొద్దిగా మళ్ళీ పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి పక్కకు పెట్టేస్తాను ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేస్తాను మూత పెట్టి మంచిగా కలిపి ఇలా ఆయిల్ వేసి పిండి కలిపామనుకోండి మనకు అరుగుదల కూడా మంచిగా ఉంటుంది పిండి కూడా స్మూత్గా మంచిగా మెత్తగా ఉంటుంది చూడండి 10 నిమిషాలు అయింది మూత తీస్తున్నాను మెత్తగా మంచిగా నానింది చూసారు కదా ఎంత మెత్తగా మనకు పూర్ణం మ్యాంగో పూర్ణం ఎలా ఉంటుందో మెత్తగా పిండి కూడా అదే లెవెల్లో ఉండాలండి పూర్ణం కూడా మెత్తగా ఉండాలి పిండి కూడా మెత్తగా ఉండాలి నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు భక్షప్పాలు చేస్తున్నాను కదా మామిడి పళ్ళతో భక్షప్పాలు చేస్తున్నాను ముందుగా పూరి సైజ్ అంత పిండి ముద్ద తీసుకొని ఇలా పూరి వత్తేసుకోవాలి చేతిపైన ఇప్పుడు మామిడి పండ్ల రసముతో చేసిన పూర్ణం ఉంది కదా దానికి సరిపోయేటట్టుగా తీసి పూరిలో నింపేసేయాలి నింపి ఇలా మొత్తం ఉండలా చేసేసుకోవాలి మొత్తం ప్యాక్ చేసేయాలి బయటకు రాకుండా చేసి మళ్ళీ మనం చేతులకి ఆయిల్ అంటించుకోవాలి ఎప్పుడైనా కానీ చేతులకు ఆయిల్ అంటించుకొని ఇలా మనం పూరి సైజులో చిన్నగా చేయాలి చూడండి మనకు కావాల్సినట్టుగా చేయొచ్చు చిన్నగా ఇలా పూరి సైజులో చేసి మనం పేనం పైన వేయడమే పేనం వేడైంది చూడండి ఆయిల్ పెట్టి మళ్ళీ వేస్తున్నాను మామిడి పళ్ళ భక్షప్పని ఆయిల్ పెట్టి వేసి మళ్ళీ పైనుండి కూడా ఆయిల్ పెట్టి మళ్ళీ తింపి వేసుకోవాలి అప్పుడే మంచిగా కాలుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే భక్షప్ప కాలింది చూడండి తీసి ప్లేట్లో పెట్టేస్తున్నాను అన్నీ చేయడం అయిపోయింది చూడండి ఎంత మెత్తగా మృదువుగా చాలా బాగున్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి ఈ టేస్ట్ మర్చిపోలేము అంత మధురంగా ఉంటాయి చూడండి లోపల ఎలా ఉందనేసి కూడా చూపిస్తాను చూసారు కదా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి దీంతో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఎందుకంటే మామిడి పళ్ళు అంటే అందరికీ ఇష్టం కదా ఇలా నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా చాలా బాగుంటాయి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి